తులసి మొక్క నుంచి తులసి దళాలను సేకరించడానికి కూడా కొన్ని నియమాలు వర్తిస్తాయని అంటారు. ఎటువంటి నియమాలు వర్తిస్తాయి? అలాగే ప్రత్యేకించి స్త్రీలకు ఎలాంటి నియమాలు వర్తిస్తాయి? తుల అంటే సమానమమ్మ. దేనితోటి ఏవి ఇతరము సమానము కామో అటువంటి దాన్ని తులసి అంటారు. అంటే ఆ తులసి మొక్కతోటి ఇక ఈ లోకంలో ఏది సమానం కాదట మొక్కల్లో. అందుకే ఏ ఇంట్లో అయినా సరే సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళ ఇళ్లల్లో తులసి చెట్టు ఉంటుంది. అది లేకుండా దాదాపుగా ఏ ఇల్లు ఉండదు, సంప్రదాయం ఎరిగినటువంటి వాళ్ళ ఇల్లు. అది ఇంటి ముందు ఉండొచ్చు, కొంతమందికి పెరట్లో ఉండొచ్చు. మొత్తానికి తులసి చెట్టు మాత్రం ఉండి తీరవలసిందే. అయితే మన సంప్రదాయం ప్రకారం ఆడవాళ్ళు తులసి ఆకులు కొయ్యకూడదు. ఇది స్పష్టంగా మన ధర్మశాస్త్రాల్లో చెప్పారు. అందులో అమావాస్య ఇలాంటి తిథులు కొన్ని చెప్పారు. ఆ తిథుల్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ కొయ్యకూడదు, మగవాళ్ళు కూడా కొయ్యకూడదు. కేవలం తులసి ఆకులు కొయ్యవలసి వస్తే మగవాళ్ళు మాత్రమే కొయ్యాలి, ఆడవాళ్ళు కొయ్యకూడదు. వెంటనే మనకి ప్రశ్న, ఇప్పటిదాకా స్త్రీ చాలా గొప్పది అని చెప్పి ఇంటికి గృహిణి లక్ష్మి లాంటిది అని చెప్పేవే, మరి స్త్రీ మాత్రం తులసి ఆకులు ఎందుకు కొయ్యకూడదు అని చెప్పారు అని అంటే, తులసి అనేటువంటిది పతివ్రతల్లోకెల్లా గొప్ప పతివ్రత. ఆ ఒక పతివ్రత ఇంకొక పతివ్రతని ఎప్పుడూ కూడా బాధ పెట్టదు. మొక్కలకు కూడా జీవం ఉంటుంది అని చెప్పి ఆధునిక జీవశాస్త్రం చెప్తోంది. శాస్త్రజ్ఞులు కూడా నిరూపిస్తున్నారు. ఒక మొక్కని గనక మనం మామూలు మానవుణ్ణి గనక ఒకసారి గిల్లితే వాడు అబ్బా అని ఏ రకంగా అంటాడో ఆ రకంగానే స్త్రీమూర్తి గనక ఆ ఆకుని కోసేటప్పుడు అది ఆ మొక్కకి గిల్లినట్టే, గిచ్చిపెట్టినట్టే, బాధ పెట్టినట్టే. కాబట్టి ఒక పతివ్రత ఇంకొక పతివ్రతని ఆ రకంగా గిల్లితే, హింసిస్తే ఎటువంటి పాపాన్ని పొందుతుందో, తులసి ఆకుని గనక కోస్తే ఈ పతివ్రత కూడా, ఈ ఇంటి గృహలక్ష్మి కూడా అటువంటి పాపాన్ని పొందుతుంది. అందుకే తులసి ఆకుని కొయ్యకూడదు. మళ్ళీ ప్రశ్న మనకి, మరి మగవాడికి వస్తున్నాడే, వాడికి పాపం అంటదా అంటే, తప్పనిసరి అయినప్పుడు అమ్మా నేను పూజ కోసం నువ్వు ఏ విష్ణువు యొక్క సేవలో తరించాలని నువ్వు తాపత్రయపడ్డావో, ఏ విష్ణువు సేవలో మమ్మల్ని తరింపచేయాలని తాపత్రయపడ్డావో ఆ విష్ణు సేవా నిమిత్తం, అలాగే మా ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు చనిపోబోతున్నారో వాళ్ళకి విష్ణు సాయుధ్యం కలిగించేటువంటి నిమిత్తం తులసి నీళ్లు పోస్తే వాళ్ళకి మోక్ష సాయుధ్యం లభిస్తుందని పెద్దలు చెప్పారు కనుక ఆ కార్యక్రమం కోసం నిన్ను మేము కోస్తున్నాం. ప్రతిరోజు కూడా నిత్యారాధనలో నిన్ను కోసి అక్కడ పెట్టి కేవలం మా యొక్క గృహంలో ఉన్నటువంటి దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో వెళ్ళిపోవటానికి, అలాగే మాకు మంచి జరగటానికి మాత్రమే నిన్ను కోస్తున్నాం, నిన్ను హింసించాలని కాదు అని మనస్సులో అనుకుంటూ, దానికి ఒక మంత్రం కూడా చెప్పారు, అది అనుకుంటూ పురుషులు ఆ తులసి ఆకుని కొయ్యాలట తప్పనిసరి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోని శాకాహారం కూడా అది హింసే. అరణ్య పర్వంలో, భారతంలో అరణ్య పర్వంలో ధర్మవ్యాధుడు, వాడి పేరు చూడండి, ధర్మంగా ఉండేటువంటి వేటగాడు. వాడి పేరు పెట్టడం ఎలా పెట్టారో చూడండి. అసలు వ్యాధుడు అంటే వేటగాడు. వేటగాడు ధర్మంగా ఉండటం ఏమిటి అంటే, వాడు తప్పనిసరి వాడు మాంసం అమ్ముకొని బతుకుతాడు. మాంసం అమ్ముకొని బతికేటువంటి వాడిని మన భారత గ్రంథం ఏమని చెప్తోందంటే, వాడిని ధర్మవ్యాధుడు అంది. ధర్మవ్యాధు అంటే ధర్మంగా ఉండేటువంటి వేటగాడు. మాంసం అమ్ముతూ ధర్మంగా ఎలా ఉన్నాడు అంటే, కేవలం జీవనం కోసం వాడు మాంసాన్ని అమ్ముతున్నాడు. అది జరిగితేనే ఇంట్లో తల్లికి, తండ్రికి, తనకి, భార్యాబిడ్డలకి పోషణ జరుగుతుంది, కడుపు నిండుతుంది. కాబట్టి కేవలం వృత్తిపరంగా మాత్రమే దాన్ని స్వీకరించాడు. కానీ వాడు తల్లిదండ్రుల సేవ చేసేవాడు. అందువల్ల అటువంటి ధర్మవ్యాధుడి దగ్గరికి కౌశికుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ధర్మశాస్త్ర రహస్యాలు తెలుసుకోవటానికి వస్తాడు. అతను రాకమునిపే, అక్కడ వాకిలి దగ్గర నిలబడ్డ మునిపే ఈ ధర్మవ్యాధుడు అడుగుతాడు, ఈ వేటగాడు, అయ్యా నిన్ను పతివ్రత పంపించిందా నా దగ్గర విషయాలు తెలుసుకోవటానికి అని. అంటే అంతటి శక్తి లభించింది అతనికి తల్లిదండ్రుల సేవ చేయటం వల్ల, తన ధర్మం ఏదో తాను ఆచరించడం వల్ల. అందువల్ల స్వధర్మే నిధనం శ్రేయ, పరధర్మో భయావహ
అని చెప్తోంది భగవద్గీత కూడా. తన ధర్మంలో తాను మరణం పొందినా పర్వాలేదు, ధర్మాచరణ చాలా ముఖ్యం. మానవులకంటూ ఒక ధర్మం ఉంది, నీ వంశానికంటూ ఒక ధర్మం ఉంది. ఆ వృత్తిని నువ్వు ధర్మబద్ధంగా నువ్వు నెరవేర్చు. కాబట్టి శాకాహారులు ఒక జీవిని హింస పెడుతున్నారు, వాళ్ళు కూడా మొక్కలు కోస్తున్నారు అంటే, ఆకును కోస్తున్నారు అంటే, పండును కోస్తున్నారు అంటే ఆ చెట్టుకి హాని కలిగిస్తున్నట్టు, ఆ చెట్టుని బాధ పెడుతున్నట్టు. కానీ అప్పుడు కూడా ఒక మంత్రం చెప్పింది, నా ఉదరం తనంతట తాను చచ్చిపోతే ఆత్మహత్య మహాపాపం కాబట్టి ఈ జీవితం గడవాలి కాబట్టి నిన్ను నేను కోస్తున్నాను అని పవిత్రంగా మనసులో అనుకుంటూ కొయ్యాలట. అప్పుడు ఎటువంటి పాపము అంటదని చెప్పి ఈ ధర్మవ్యాధుడు కౌశికుడు అనేటువంటి ఆ బ్రాహ్మణుడికి ఈ ధర్మ రహస్యాలన్నిటినీ కూడా చెప్తాడు. కాబట్టి పురుషులు కొయ్యాల్సినా తప్పు లేదు, ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు పూజా నిమిత్తము లేదా ఇందాక నేను చెప్పినటువంటి అశౌచ కార్యక్రమాల్లో ఆ తులసి మొక్కని కొయ్యాలి. ఆ తులసి నీళ్లు కొయ్యడానికి మాత్రమే ఆ తులసి ఆకుల్ని కొయ్యాలి. అందువల్ల తులసి ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కొయ్యకూడదు.